ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ వీడియో చేసిన అన్వేష్ పై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ కు పోలీసులు లేఖ రాశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్ బ్లాక్ చేసింది ఇన్‌స్టాగ్రామ్. అయినా తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల వీడియో విడుదల చేశాడు. అంతకుముందు హిందూ దేవుళ్లను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్వేష్ ఇన్‌స్టా ఐడి వివరాలు ఇవ్వాలని మెటాకు లేఖ రాశారు. ఐడీలో ఉన్న పోస్టులను పరిశీలించిన పోలీసులు కాంట్రవర్సీ కామెంట్లపై సీరియస్ అయ్యారు. అతడి అకౌంట్ ని నిలిపివేయాలని మెటాను కోరారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించింది. ఇన్‌స్టాలో అన్వేష్ కి 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బ్యాన్ వార్త తెలియగానే 2 లక్షల మంది అన్ఫాలో కొట్టారు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో ప్రపంచ యాత్రికుడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్ విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. హిందూ దేవతలు, అమ్మాయిల వస్త్రధారణ వంటి సున్నిత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంట్రవర్సీ పీక్స్కు చేరింది. కేసులు బ్యాన్ కాదు, అన్వేష్ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాలు. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ కు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ వీడియో చేసిన అన్వేష్ పై పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ కు పోలీసులు లేఖ రాశారు. ఇటీవల అన్వేష్ అకౌంట్ బ్లాక్ చేసింది ఇన్‌స్టాగ్రామ్. అయినా తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ ఇటీవల వీడియో విడుదల చేశాడు అన్వేష్. అంతకుముందు హిందూ దేవుళ్లను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్వేష్ ఇన్‌స్టా ఐడి వివరాలు ఇవ్వాలని మెటాకు లేఖ రాశారు. ఐడీలో ఉన్న పోస్టులను పరిశీలించిన పోలీసులు కాంట్రవర్సీ కామెంట్లపై సీరియస్ అయ్యారు. అతడి అకౌంట్ను నిలిపివేయాలని మెటాను కోరారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించింది. ఇన్‌స్టాలో అన్వేష్ కు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. బ్యాన్ వార్త తెలియగానే 2 లక్షల మంది అన్ఫాలో కొట్టారు. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్తో ప్రపంచ యాత్రికుడిగా పాపులారిటీ సంపాదించుకున్న అన్వేష్ విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. హిందూ దేవతలు, అమ్మాయిల వస్త్రధారణ వంటి సున్నిత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంట్రవర్సీ పీక్స్కు చేరింది. కేసులు బ్యాన్ కాదు, అన్వేష్ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాలు.